సో ప్రాపర్ గా ఎడిటింగ్ వర్క్ అంతా ఇది ఇది ఇలా ఉంటుంది వర్క్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? యాక్చువల్గా మామూలుగా ఫిలిం ఉన్న టైంలో ఎవరైనా ఒక ఎడిటర్ అవ్వాలంటే మినిమం 10 సంవత్సరాలు నేర్చుకోవాలి. మినిమం 10 years. అంతకుముందు అప్పటి వరకు నేను ఎడిటర్ బిఫోర్ వరకు 10 సంవత్సరాలు ఎడిటర్గా పనిచేస్తేనే ఫిలింని హ్యాండిల్ చేయడానికి ఇస్తారు. ఎడిటర్గా ఇండిపెండెంట్గా అవకాశం ఇస్తారు. ఓకే. ఎందుకు అంటే అప్పుడంతా పాజిటివ్ నెగటివ్ కాస్ట్ అనమాట. ఆ నెగటివ్ హ్యాండిల్ చేయడం అనే టెక్నిక్ అనేది కొన్ని ప్రాసెస్ ఉంటుంది. సో అది మోర్ ఇంపార్టెంట్. అది ఎక్స్పీరియన్స్ తోనే వస్తుంది అది. సో ఆ ఇంపార్టెన్స్ తెలియడం కోసం అంత టైం తీసుకునేవాళ్ళు. తర్వాత ఇతనికి ఎడిటింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఎలాగంటే ఒక కెమెరామెన్ ఎడిటర్ లేకుండా ఏది ఉండదు. ఒక సింగిల్ యాడ్ అయినా ఏది ఉండదు. మూవీ కాదు, యాడ్ కాదు, ఎనీథింగ్. సో అంత ఇంపార్టెంట్ ఉన్న దాన్ని ఇవ్వడం కోసం వాళ్ళు ఆలోచించేసేవారు. అప్పట్లో ఎలా జరిగేదంటే ఒక ఎడిటర్ ఎలా అయ్యేవాడంటే ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, ఎగ్జాంపుల్ ఒక సే సంథింగ్ ఏదో ఒక కంపెనీ ఒక ప్రొడక్షన్ వర్షం ఉంటే ఆ ఎడిటర్ 10 సినిమాలు పనిచేస్తాడు ఎడిటర్గా. ఆ ఎడిటర్కి ఆ కంపెనీకి లేదా ఆ డైరెక్టర్కి గొడవ వచ్చినప్పుడు ఏదన్నా క్రియేటివ్ డిఫరెన్స్ కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు అతని కింద ఉన్న పర్సన్, అతనితో పనిచేసే పర్సన్ ఆ 10 సంవత్సరాల నుంచి ఎవరైతే ఎడిటర్ కాకుండా అతని తర్వాత ఒక అసోసియేట్ ఎవరో పనిచేస్తారో వాళ్ళని ఎడిటర్గా ప్రమోషన్ ఇస్తారు. ఇది ఆఫ్టర్ 10 సంవత్సరాల తర్వాత. సో బై లక్లీ నాకు ఒక అడ్వాంటేజ్ జరిగింది ఏంటంటే, మీకు 10 years పట్టిందా? లేదండి, నేను అదే చెప్తున్నాను. నాకు జరిగింది ఏంటంటే నేను 5 సంవత్సరాలకి ఎడిటర్ అయ్యాను.